నల్ల పూసలను మంగళసూత్రాలతోటి కలిపి ధరించడంలో ఆంతర్యం ఏంటి? అమ్మాయి, చేతికి గాజులు లేవు, కంటికి కాటుక లేదు, నుదుట బొట్టు లేదు, టిక్లీ పెట్టుకుంటున్నారు. నెత్తిలో పువ్వులు లేవు, ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటున్నారు. కాలికి పసుపు రాచుకోవడం లేదు, చేతికి నెయిల్ పెయింట్స్ వేసుకుంటున్నారు. గోరింటాకు లేదు. సలక్షణంగా ఉండే పంచమాంగళ్యాలేవి కూడా ధరించకుండా ఏమిటి మాంగళ్యం? ఎందుకు ఈ నల్ల పూసలు? అంతరార్థం ఏమిటి? ఆలోచన చేస్తే వివాహం అనే సంప్రదాయంలో నల్ల పూసలకు మాత్రమే మంత్రం ఉంది, మంగళసూత్రానికి శ్లోకం ఉంది. నీలలోహితే భవతః కృత్వా శక్తిర్వ్యజ్యతే ఏధంతేస్య జ్ఞాతయః పతిర్బంధేషు బధ్యతే. శరీరంలో ఉండే సమస్త అవయవ లోపాలను, దోషాలను, అవకరాలను తొలగించేటటువంటి శక్తి ఈ నల్ల పూసలకు ఉంది. నీలలోహితములు అని వీటికి పేర్లు. ఆటవిక సంస్కారములో పూర్వం ఈ నల్ల పూసలను ధరింపజేసేటటువంటి వారు అంటూ పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు అనే పేరిట తాపీ ధర్మారావు అనే మహానుభావుడు ఓ పుస్తకాన్ని పూర్వం రాసి ఉన్నాడు. పెళ్ళి పుట్టుపూర్వోత్తరాలు ఆ పుస్తకం పేరు. విమర్శనాత్మకంగా ఉన్నా, నిర్హేతుకంగా ఉన్నా కొన్ని అంశాలు గమనించేవి అందులో ఉన్నాయి. అలాగే ఆరుద్ర గారు కూడా రాముడికి సీత ఏమవుతుంది అని మరో పుస్తకం రాసి ఉన్నారు. ప్రస్తుత విషయానికి వచ్చేస్తే తాళి ధరింపజేసే సమయంలో కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అనే శ్లోకాన్ని చెబుతారు. మాంగళ్యతంతునా నేనా మమ జీవన హేతునా అని మొదటి పాదం కూడా చెబుతూ ఉంటారు. తంతు అంటే దారము అని అర్థం. ఈ దారాన్ని మెడలో కట్టడం చేత నేను కలకాలం ఉండబోతున్నాను అనేటటువంటి వాక్యాన్ని తన పరంగా చెప్పడం అనే అర్థం ఇందులో మనం గమనించవచ్చు. అయితే నీలలోహితములు ఈ మంగళసూత్రంలో ధరింపజేసేటటువంటి నల్లపూసల కారణంగా శారీరకపరమైన సమస్త రుగ్మతలు మన దరి చేరవు. మంగళసూత్రంలో తప్పనిసరిగా ఉండవలసినవి నల్లపూసలు, ముత్యము, పగడము. ముత్యము 27 రోజుల మాసిక నియమానికి ప్రతీక. పగడము శరీరంలో నుంచి నష్టపోతున్నటువంటి రక్తము, ఇతరములైనటువంటి వాటికి ప్రతీక. ఆరోగ్యం కలగాలి, కుజుడి అనుగ్రహం కావాలి, పగడం. మాసిక నియమంలో వచ్చే ఇబ్బందులు తొలగాలి, సత్సంతానం కలగాలి, ముత్యం. శారీరక పరమైన ఇతర రుగ్మతలేవి దరిచేరకూడదు, నల్లపూసలు. ఈ మూడు మంగళసూత్రములు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈనాటి కాలంలో మంగళసూత్రము అంటే బంగారపు తాడు, గొలుసు, మళ్ళీ అందులో ఒక చిన్న తొనక మధ్యలో అతికించుకోవడం. నీలలోహితములు, నల్లపూసలు వేరుగా, మళ్ళీ అందులో మరో 2 సూత్రాలు, ఇలా వివిధ రూపాలలో ఆభరణాలుగా మార్చి ధరించే పక్షంలో అందులో ఉండే పవిత్రత కొంచెం తగ్గిపోయిందేమో అని అనుమానం. ఏ ఆభరణం ధరించినా అందులో ఆయుర్వేద రహస్యాలుంటాయి, ఆరోగ్య సూత్రాలుంటాయి, ఆత్మీయ బంధాలుంటాయి. అన్నింటికంటే కూడా మించి కుటుంబ అనుబంధాన్ని పెంచేటటువంటి అంతరార్థాలు అనేకం ఈ నల్లపూసలలో ఉన్నాయి. ఇల్లాలు భర్త క్షేమం కోరి, కుటుంబ క్షేమం కోరి ధరించవలసిన తప్పనిసరి అయిన ఆభరణం నల్లపూసలు ధరించాలి. కొన్ని ప్రాంతాలలో కొందరు మగవారు కూడా ధరిస్తారు. శాస్త్రీయమైన ఆచారం కాకపోయినా విశ్వాసాలకు సంబంధించిన అంశం ఇది విషయం.